విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేసుకోవడం, అందరికీ దాన్నే ప్రధానంగా హైలైట్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కరాల కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో సోను అంటే విశ్వక్ సేన్ ఓ మేకప్ ఆర్టిస్ట్. సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్. అలాంటి సోను ఒకరోజు తన దగ్గరకొచ్చే ఓ కస్టమర్ బాధపడటం చూసి ఆమెకు ఆర్థిక సాయం చేయటమే కాదు, ఆమె బిజినెస్ కి తన ఫోటో వాడుకోమని కూడా సలహా ఇస్తాడు. మరోపక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసిన రుస్తుం పెళ్లి కాక సరైన పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన ఓ అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యేతో సహా చాలా మంది ఆస్పత్రి పాలవుతారు. సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు. దాంతో సోను మోడల్ లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయమేంటి, అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు, తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డా, ఇలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అసలు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఆ ఎదురు చూపులు చూసే అభిమానులకు సినిమా ఏమాత్రం ఆకట్టుకునేలా అనిపించలేదు. ఓ పురుషుడు లేడీ గెటప్ వేశాడు అంటే దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంటుంది. కానీ ఈ సినిమాలో దాన్ని చాలా ఈజీగా ప్రేక్షకులు కనీసం కన్విన్స్ అవుతారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా బండి లాగించేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తి కలగకుండా కథ నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదే దర్శకుడు గతంలో చేసిన బట్టల రామస్వామి బయోపిక్ చూసిన తరువాత ఈ దర్శకుడి దగ్గర విషయం ఉంది అని భావించి ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడేమో అనిపించింది. సాధారణంగా మనం జోక్స్ లో వింటూ ఉంటాం, కొన్ని రోజుల పాటు బ్యూటీ పార్లర్లు మూసేస్తే ఆడవాళ్ల అసలు స్వరూపాలు బయటకొస్తాయని. అలాగే ఈ మధ్య కాలంలో మీమ్స్ లో బాగా కొన్ని మేకప్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నల్లగా అందవిహీనంగా ఉన్న అమ్మాయిలను కూడా మేకప్ మహిమతో అద్భుతంగా హీరోయిన్ లుక్ లోకి తీసుకొస్తున్న వీడియోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నారేమో అనిపిస్తుంది. పోనీ అలాగే రాసుకుని ఉన్నా ఎక్కడ సీరియస్నెస్ లేకుండా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కథను నడిపించేశారు. కామెడీ కూడా ఇరికించినట్టు అడల్ట్ కామెడీతో బండి నడిపించాలని అనుకున్నారు. కానీ అది చాలా చోట్ల క్రేజ్ అనిపించడమే కాదు, కొన్ని చోట్ల ఇదేంట్రా నాయన అనిపించే ఫీలింగ్ కూడా కలుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ మాత్రం ఆకట్టుకోకుండా సినిమా ఉండడం సినిమాకి పూర్తి స్థాయిలో మైనస్ అయ్యే అంశం. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, అతను లేడీ గెటప్ వేసుకోవడానికి తీసుకునే లీడ్స్ కనిపించాయి. హీరో లేడీ గెటప్ వేసుకున్నాక పూర్తి స్థాయి అడల్ట్ కామెడీ సినిమా లాగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ తో కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు. నిజానికి ఎమోషన్స్ తో కూడుకున్న కథ ఉన్నా ఎందుకో ఎమోషన్స్ క్యారీ చేసే విషయంలో మాత్రం కేర్ తీసుకున్నట్టు అనిపించలేదు. ఒకానొక దశలో ఈ సినిమా సునిశ్చిత్ అనే ఓ సోషల్ మీడియా స్టార్ ఎంట్రీ కోసం సిద్ధం చేసిన సినిమానా అనే అనుమానాలు కూడా కలిగితే అది మీ తప్పు కాదు. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో విశ్వక్ సేన్ రెండు విభిన్నమైన పార్శ్వాలున్న పాత్రలో కనిపించాడు. ఒకటి తనకెప్పుడూ కలిసొచ్చే సోను మోడల్ అనే ఒక పాత బస్తీ కుర్రాడిగా అద్దరుకొట్టాడు. అందులో కొత్తదనం లేకపోయినా లుక్స్ విషయంలో అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో ఆకట్టుకున్నాడు. అయితే లైలా విషయానికి వచ్చేసరికి అందంగా కనిపించినా సరే ఎందుకు పూర్తి స్థాయిలో ఆ పాత్రను క్యారీ చేయటంలో తడబడ్డా అన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ అయితే పూర్తిగా అందాల ఆరబోతకే పరిమితమైంది. అభిమన్యు సింగ్ గత సీరియస్ పాత్రల కంటే ఈ సినిమాలో సరదాగా ఓ భగ్న ప్రేమికుడిగా కనిపించాడు. ఇక మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఎవరికీ పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలైతే పడలేదు. టెక్నికల్ టీం విషయానికొస్తే ఈ సినిమాలో దర్శకుడి పనితీరు
ప్రయత్నం పూర్తి స్థాయిలో సినిమాని నిలబెట్టడంలో సక్సెస్ కాలేదు. సినిమాలో రాసిన చాలా డైలాగులు ఎబ్బెట్టుగా ఉండడమే కాదు, ఫ్యామిలీతో కలిసి అసలు చూడలేనట్టుగా ఉన్నాయి. సాంగ్స్ వినడానికి బాగానే ఉన్నాయి, స్క్రీన్ మీద కూడా బాగున్నాయి, కానీ కాస్త గ్లామర్ డోస్ ఎక్కువైంది. ఇక సినిమాటోగ్రాఫర్ మాత్రం సినిమాని రిచ్ గా కలర్ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ టేబుల్ మీద గట్టిగానే కట్ చేసి పంపించారు. అది కొంత ఈ సినిమాకి కలిసొచ్చింది. విశ్వక్ సేన్ కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకున్న కేర్ కూడా చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది.